వెల్కమ్ టు రాజ్ న్యూస్. భారతీయుల్ని బహిష్కరించడంలో సౌదీ అరేబియా అగ్రరాజ్యాన్ని ముంచిపోయింది. డొనాల్డ్ అధికారంలోకి వచ్చాక యుఎస్ఏ వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. దీంతో అందరూ ట్రంప్ వీసా విధానంపై చర్చోపచర్చలు చేస్తున్నారు. కానీ అమెరికా కంటే మనలను అత్యధికంగా తరిమి కొడుతోంది ముస్లిం కంట్రీ. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన డేటా విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2025 ఏడాది 81 దేశాలు 24,600 మంది భారతీయులను బహిష్కరించాయి. అందులో సౌదీ అరేబియా మాత్రమే 11,000 మందిని బయటకు పంపించింది. అత్యధికంగా సౌదీ అరేబియా 11,000 మందికి పైగా భారతీయులను వెనక్కి పంపించింది. అమెరికా 3,800 మందిని భారత్కు డిపోర్టీ చేసింది. వీరిలో ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. మయన్మార్ 1,591 మందిని, మలేసియా 1,483 మందిని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,469 మంది భారతీయులను స్వదేశానికి పంపించాయి. సైబర్ ముఠలో చిక్కుకున్న కేసులకు సంబంధించి మయన్మార్ అనేక మందిని భారత్కు పంపించింది. వీరిలో ఎక్కువ మంది తెలుగువారు ఉన్నట్లుగా సమాచారం. వీసా కాలపరిమితి తీరడం లేదా అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతోటి గల్ఫ్ దేశాలు ఎక్కువ మంది భారతీయులను డిపోర్ట్ చేశాయి. బహిష్కరణలో విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. 2025 సంవత్సరం యూకే 170 మంది, ఆస్ట్రేలియా 114 మంది, రష్యా 82 మంది, అమెరికా 45 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి పంపించాయి. అమెరికాలో 5 నెలల్లో ఈసారి అత్యధిక బహిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా వాషింగ్టన్ డీసీ నుంచి 3,414 మంది భారతీయులను డిపోర్ట్ చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారతీయులను ప్రత్యేక సైనిక విమానాల్లో డిపోర్ట్ చేసింది. ఆ సమయంలో వలసదారుల చేతులు కాళ్ళను బంధించి తరలించడం పైన తీవ్ర వివాదం రాజుకుంది. అగ్రరాజ్యాన్ని మించిన సౌదీ భారతీయుల బహిష్కరణ వెనక అసలు నిజాలేంటి అనే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, భారతదేశానికి సౌదీ అరేబియా అత్యంత సన్నిహిత మిత్ర దేశం అని చెబుతుంటారు. అది నిజమేనా? ఒకవేళ కానీ అమెరికా కంటే 3 రెట్లు ఎక్కువగా 11,000 మంది భారతీయులను ఆ దేశం బహిష్కరించడం మన దౌత్య సంబంధాల వైఫల్యమా, లేక అక్కడ మారుతున్న చట్టాలను మన వారు గౌరవించకపోవడమా? చక్రి, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మొత్తం మనం చూస్తుంటే 81 దేశాల నుంచి సుమారు 25,000 మందిని బహిష్కరించడం జరిగింది. మన ఇండియన్స్ రకరకాల వృత్తుల వాళ్ళు, అది డాక్టర్లు ఉండొచ్చు, లేబర్ మన తాబీ మేస్త్రి ఉండొచ్చు, మొత్తం మీద అక్కడి నుంచి బహిష్కరించారు. 81 దేశాలు 25,000 మంది. ప్రధానంగా మీరు అన్నట్టు 80 మనకు సౌదీ అరేబియా నుంచి ఎక్కువ మంది కనపడుతున్నారు. అట్లానే తర్వాత అమెరికా నుంచి ఓ 4,000 మంది కనపడుతున్నారు. ముఖ్యంగా కెనడా కానీ ఇతర దేశాలు కలుపుకుంటే అంతా కలిసి 25,000 మంది కనపడుతున్నారు. చిన్న చిన్న దేశాలు అయితే మనకు యునైటెడ్ కింగ్డమ్స్ 170 మంది కనపడుతున్నారు. ఆస్ట్రేలియా 114 మంది, ఒక రష్యా నుంచి 82 మంది మనకి పంపించారు. ఇట్లా విద్యార్థులు ఇవన్నీ కూడా బహిష్కరణ గురయ్యాయి. ప్రధానంగా ఈ బహిష్కరణకు ప్రధానంగా చూసుకుంటే వీసా ఉల్లంఘనలు మొదటిది. ఇంతకు చెప్పారు కదా, వీసా ఉల్లంఘనలలో ఒక వీసా మీద పోతారు, ఇంకో దాని మీద పనిచేస్తారు. ఉదాహరణ విద్యార్థి వీసా మీద పోతున్నారు, పోయి అక్కడ చదువుకోవాలి, రావాలి, అంతేకాదు. కానీ అక్కడ చిన్న చిన్న పనులు చేస్తున్నారు. అమెరికాలో చాలా వరకు అమెరికా నుంచి మన దగ్గర రావడానికి డిపోర్టేషన్ కి ప్రధాన కారణం ఏంటంటే గ్యాస్ స్టేషన్లలో, లేకుంటే సూపర్ బజార్లలో, ఇట్లా ఇళ్లలో పని మనుషులుగా కూడా మనకు తెలియదు. చాలా మంది అంటారు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని వెక్కిరించేటప్పుడు ఏమంటారంటే నువ్వు వాడు పెట్రోల్ బంక్ పని చేసినావు, లేకుంటే ఆడ బాత్రూమ్లు కడిగినావు అంటుంటారుగా, చూస్తుంటాం మనం. జనరల్గా విమర్శలు మనం చూస్తున్నాం. పలానా అక్కడ రాజకీయ నాయకుడు, మంత్రులు చేసిన వాళ్ళు కూడా అక్కడ బాత్రూమ్లు కడిగారని మాట అంటుంటారు, అవమానపడతారు. కానీ నిజమే, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనుక
వాళ్ళు వెళ్ళి విద్యార్థి వీసా మీద వెళ్ళే చాలా మంది కూడా ఏంరా ఒక 6 నెలలు పని చేసుకుంటే చాలు, తర్వాత డబ్బులు పంపాల్సిన అవసరం లేదు అంటే తల్లిదండ్రులు అప్పులు చేసి మరి అక్కడికి పంపారు. కన్నవారి కళలు అమెరికా కళలు ఎట్లా అయింది అంటే ఒక సంవత్సరం తర్వాత వాడు సెల్ఫ్ సస్టైన్ అవుతాడు, మిగతా 4 ఏళ్ళు వాడు చదువుకుంటాడని చెప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ మళ్ళీ అప్పులకు మరింత అప్పు చేసి మరి డబ్బులు పంపించిన పరిస్థితి ట్రంప్ వచ్చినాక వచ్చింది అమెరికాలో అయితే. అట్లా చూసుకుంటే మనకు వీసా ఉల్లంఘనలు చూసుకుంటే ఒక వీసా మీద పోయి ఇంకో వీసా, ఉదాహరణకు H1B వీసా ఈ మధ్యన చాలా మంది నైపుణ్యం లేని వాళ్ళు కూడా H1B వీసా కింద పంపుతున్నారు. మేము అంగీకరించలేదు, మా దగ్గర లేని నైపుణ్యం మేము తీసుకుంటాం కానీ ఉన్నది మీకెందుకు మాకెందుకు అని చెప్పి ట్రంప్ స్పష్టంగా చెప్పిండు. ఆయన ఒప్పుకున్నాడు కూడా, మా దగ్గర చాలా నైపుణ్య కొరత ఉన్నది, వేరే దేశాల నుంచి ఆహ్వానించకుండా తప్పదు అని. H1B వీసా అయితే మన దేశం నుంచి చక్రి మీకు 72.5 అంటే సుమారు 73% మన భారతీయులు ఉన్నారు H1B వీసా కింద అమెరికా పోయిన వారు. 12% పైగా చైనీస్ ఉన్నారు. ఈ 12-72 పోతే మహా అయితే ఇంకా 10-15% మిగతా అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు అక్కడ చూస్తున్నాము. అంటే H1B వీసా పూర్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు పోవాలంటే ఇక్కడ మన ఏజెన్సీస్ ఎంత మోసం చేసినాయి అంటే, నైపుణ్యం అనే పేరు మీద డబ్బులు చెల్లించి $5,000-6,000 కదా H1B వీసాకు $6,000 ఉంది ఫీజు, కట్టేయడం పంపడం, అక్రమంగా అడ్డగోలు పంపించారు. దాంతో కూడా మీరన్న ఏది వీసా ఉల్లంఘనలో ఇది కూడా వస్తుంది. అట్లా అక్రమ మార్గాల ద్వారా డంకీ మార్గం అని అంటాం మనం, వాళ్ళు కష్టపడి డంకీ రూట్ నుంచి అక్రమ మార్గాల ద్వారా అంటే వాడు ఏం చేస్తాడు, గుట్టలు కొండలు ఎక్కిస్తారు, తీసుకుపోయి అక్కడ విడిచిపెడితే అక్కడి నుంచి మన మానని మనం పోవాల్సింది. ఇప్పుడు మెక్సికో నుంచి కదా సముద్ర మార్గాన్ని వచ్చి చిన్నపిల్లలు కూడా చనిపోయారు కదా, మన వాళ్ళని డంకీ మార్గాలు అంటే దొడ్డిదారి అంటారు దాన్ని చెప్పాలంటే. మూడోది పత్రాల మోసం కూడా, నకిలీ పత్రాలు సమర్పించడం, అట్లాగే మనకు ఏమంటుంది దాన్ని అనుమతి లేకుండా ఉద్యోగాలు చేయడం అక్కడ, నేను చెప్పిన విద్యార్థి వీసా కింద అట్లాంటివి. ఇంకోటి కొత్త నిబంధనలు కూడా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు అమెరికా ఏం చేసింది ఈ మధ్యన చాలా వరకు ఈ సోషల్ మీడియాలో అకౌంట్ చూసి మరి మేము ఉండాలా వద్దా అనుకుంటుంది. అనవసరంగా రాజకీయాలు కనిపించుకుంటే తప్పు కదా అక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా ఇప్పుడు పాలస్తీనా మనకు దాన్ని కూడా వచ్చింది, అక్కడ ప్రదర్శన చేయడం మన వాడికి ఏం పని, ఉద్యోగం చేసుకొని రాక కదా. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే రకరకాల సోషల్ మీడియాలో ప్రభుత్వం వ్యతిరేక పోస్టులు పెట్టడం తప్పే కదా, ఆ ప్రభుత్వం దగ్గర అక్కడ పనిచేస్తున్నాం మనం పెట్టడం, ఇవన్నీ కొన్ని ఉంటాయి. మనకు నిజాయితీ గల మనం సస్పెండ్ చేసిన తర్వాత అది కూడా చెప్పాలి. అంటే అమెరికా వంటి దేశాలలో కొత్తగా నిబంధనలు ఏంటంటే సోషల్ మీడియా ప్రొఫైల్స్ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మళ్ళీ ఇంకోటి చిన్నపాటి నేరాలకు కూడా మరి వాళ్ళు శిక్షలు కఠినతరం చేస్తున్నారు. ఎట్లా చేశారు ఉదాహరణ చెప్తాను. అక్కడ మనకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే టికెట్ అంటాం, టికెట్ ఇష్యూ చేసిన అంటాం. టికెట్ ఎట్లా ఇష్యూ చేస్తారు, టికెట్ ఎట్లా ఇష్యూ చేస్తారంటే మీకు ఒక ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించారు అనుకోండి, వెంటనే అక్కడ డబ్బులు వెంటనే కట్టుకోవాలి, మళ్ళాగా టికెట్ ఇష్యూ చేస్తారు, వీళ్ళు పట్టించుకోరు, కోర్టులకు వెళ్ళము. దాంతో ఏమైతుంది, తర్వాత కోర్టులకు వెళ్ళినప్పుడు అది నేరంగా పరిగణించి మన వారెంట్ ఇష్యూ అయినాక పోతున్నారు. ఒక రకంగా వారెంట్ ఇష్యూ అయిందంటే నేరం చేసినట్టే కదా. కనుక కోర్టుకు పోకపోవడం, ఏమవుతుందో చూసుకోవడం, అటార్నీలను మనకు అడ్వకేట్ ఎక్కడో ఇక్కడ అటార్నీస్ అంటాం, అటార్నీస్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. ఆ మధ్యన సోషల్ మీడియాలో బాగా స్క్రోల్ అయింది, చూసింది కదా మీరు. నా దగ్గర ఏమి డబ్బులు లేవంటే కనీసం $750 కట్టమ్మా, మీకు అడ్వకేట్ అంటే అటార్నీ అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి పిఏ అటార్నీ వాళ్ళ పిఏ చెప్తున్నది. నా దగ్గర డబ్బులు లేవంటే రోడ్డు మీద ఉన్నాను, నేను బహిష్కరించి ఉన్నా చెప్తే కూడా ఆ కేసు తీసుకోవడానికి నిరాకరించారు. అంటే అట్లా చాలా వరకు చూస్తే మీకు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ వల్ల కూడా జరిగింది. మూడోది చెప్తారు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ మూడు కాకుండా మన సంపద ప్రదర్శించుకోవడం వల్ల కూడా వచ్చిన సందర్భం చూస్తున్నాం. భారతీయుల మీద కోపం ఎందుకు వస్తుంది కొన్ని దేశాల్లో అంటే, నేను సౌదీ అరేబియా గురించి వేరే మాట్లాడతాను, అమెరికా గురించి మాట్లాడుతున్నాను. అమెరికాలో మనం అవసరం లేని రాజకీయాల్లో ఇరుక్కుంటున్నాం. ఒకటి సోషల్ మీడియా అకౌంట్, రెండోది ఏంటంటే మన సినిమా నటుల అభిమాన నటుల సినిమాలు వస్తే పెద్ద ఎత్తున సినిమా థియేటర్ల దగ్గర మనమే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాం. మన సంపద ప్రదర్శన కూడా చిన్న చిన్న ఫంక్షన్లకు వాటి మీద రోడ్డు మీద పుట్టినరోజు జరుపుకోవడం చూస్తుండగా మన ఇండియాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కొంత కాలనీస్ మన వాడు ఉండడం, కాలిఫోర్నియాలో అయితే చాలా లక్షలాది మంది మన వాడు ఉన్నారు. దాంతో ఏమైందంటే ఈ బంగారం మెడలో వేసుకొని బంగారం మీద మోజు ఉంటుంది, అక్కడ అమెరికన్స్ పెద్దగా బంగారం మీద మోజు ఉండదు. అంటే సంపద ప్రదర్శించి అడ్డగోలు మంచి చీరలు కట్టుకోవడం, మళ్ళీ కొద్ది రేసింగ్ చేసుకోవడం, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేయడం, అట్లాగే రోడ్ల మీద న్యూసెన్స్ చేయడం, ఇవన్నిటి వల్ల కొంత వ్యతిరేకత వచ్చింది. దాని వల్ల కూడా చిన్న చిన్న కేసులు అవుతున్నాయి. అంటే పెట్టి కేసెస్ లాంటివి కూడా వెంటనే పరిష్కరించుకోకపోవడం వల్ల కేసులు ఉన్నాయని పంపిస్తారు. మీరు అన్నారు ఇంతకుముందు ఎంట్రోలు చెప్పారు, చేతులు కట్టేసి బాత్రూమ్ పోవడానికి కూడా సంఖ్యలు వేసి తీసుకుపోయారు, చూసినాం కదా మనం. ఇక సౌదీ అరేబియాకి వస్తే అమెరికా అంతా సాఫ్ట్వేర్ కంపెనీలు, విద్యార్థులు ఇట్లా పోతారు. మరి ఎక్కువ భాగం మనకు మిత్ర దేశమే అవును కదా.
సౌదీ అరేబియా ఎందుకు మనం బహిష్కరిస్తుందంటే ఇక్కడ ఇంకోటి ఉన్నది. ఏజెన్సీస్ సరైన ఏజెన్సీస్ కాకుండా దుబాయ్ తీసుకుపోతా అంటే చాలా మంది పోతున్నారు. చూస్తున్నాం కదా, సౌదీకి పోతున్నా అంటారు. అవును. చాలా మంది అప్పులు చేసి ఇక్కడ సౌదీకి పోతున్నారు. ఎవరు? చాలా మంది లేబర్. అంటే మనం చూస్తున్నాం కదా, తెలంగాణ రాకముందు తెలంగాణలో అయితే మన బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అనే సామెత ఒకటి ఉండే. ఈ మూడింటికి అంటే అయితే బొగ్గుబాయిలో పని చేయాలి, లేకుంటే బొంబాయి కన్నా పోయి పని చేయాలి, లేకుంటే దుబాయ్ కన్నా పోవాలి. ఈ దుబాయ్ పోయిన వాళ్ళు, సౌదీకి పోయిన వాళ్ళని చాలా మంది ఏంటంటే వాళ్ళు సరైన పత్రాలు లేకుండా పోతున్నారు. అంటే ఏజెన్సీ సరిగ్గా ఉండవు. తాకట్టు పెట్టి భూమి అమ్ముకొని, ఎకరం అమ్ముకొని కూడా అక్కడే సంపాదించుకున్నామని అక్రమ ఏజెన్సీలో పోతున్నారు. బొంబాయి నుంచి వాటి ప్లేన్ ఎక్కించడం అని పని. అక్కడ పోయినాక కష్టాలు పడి చిన్న రూముల్లో కుక్కినట్టుండి వాడు చెప్పిన పని చేసి వెట్టి చాకరీ చేసి డబ్బు లేకుండా మళ్ళీ తిరిగి రావడానికి మన రాజకీయ నాయకులు సహకారం తీసుకున్న సందర్భం చూసినాం కదా. అట్లా ఇక్కడ యూఏలో ఏమవుతుందంటే లేబర్ క్లాస్ ఎక్కువ వెళ్తున్నారు. దాంతో 11,000 మంది ఎందుకు వెనక్కి వచ్చిందంటే ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళకి కొంచెం రూల్స్ తెలుస్తాయి, మంచి చెడ్డు, వాళ్ళే మోసపోతున్నారు. కానీ చదువుకోని వాళ్ళకి ఏం తెలుసు? ఏజెన్సీ వాళ్ళు పంపుతారు. దుబాయ్ పంపిస్తున్నాం అంటే, సౌదీకి పంపిస్తున్నాం అంటే పోతున్నారు. వాళ్ళు సరైన పత్రాలు లేకపోవడం ఒకటి. అక్కడ పని లేకున్నా ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే పలానా పని అంటారు. అక్కడ చిన్న ఒక అడ్రస్ కూడా ఉంటుంది. అడ్రస్ చూస్తే అపార్ట్మెంట్ లో చిన్న ఫ్లాట్ అట్లా ఉంటుంది. దానివల్ల ఏమైందంటే వీళ్ళు అక్కడికి వెళ్ళినాక వాడు పని పడు ఏం చేసుకోవాలి, అక్కడ దాకా పోయి వెనక్కి తిరగడానికి డబ్బులు లేవు. అక్కడనే అక్రమంగా ఉంటూ అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాడిని పట్టుకున్నప్పుడు డిపోర్టేషన్ జరుగుతుంది. అందుకని వాళ్ళు 11,000 మందిలో చాలా మంది ఇల్లిటరేట్స్, చదువుకున్న 5వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎవరు పోలేదు. సౌదీ అరేబియాకి పోయిన వాళ్ళందరూ చాలా వరకు అక్కడ కార్లు గడడానికి ఇతరత్ర పెట్టుకుంటున్నారు. ఇల్లీగలే ఓ రకంగా చెప్పాలంటే. ఎక్కువ మంది తెలుగు వారు కూడా ఉన్నారంట. మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అదే చెప్తున్నాను. వెళ్తున్న వారు తెలుగు వారు ఎక్కువ సంఖ్య ఉంది, వచ్చే వారిలో కూడా తెలుగు వారి సంఖ్య ఎక్కువ ఉంది. డిపోర్టేషన్ లో సౌదీ అరేబియా పోయిన వాళ్ళ తాపీ మేస్త్రి కార్మికుల నుంచి మొదలుకొని, ఎందుకంటే సౌదీలో ఆ సంపదన పనిచేసేవాడు కావాలి, వాళ్ళు పనిచేసేవాళ్ళు దొరుకుతలేరు, అంతా పెట్రోల్ డాలర్ కదా. కనుక మన వాళ్ళు పోయినప్పుడు సరైన పత్రాలతో రావాలి అని చెప్పడం ఒకటి. మన విదేశాంగ శాఖ కానీ ఈ మనకేది వీళ్ళను బయట దేశాలకు పంపించే ఏజెన్సీస్ కానీ ముఖ్యంగా గవర్నమెంట్ నియంత్రించలేకపోవడం. వీళ్ళు సరైన విధంగా ఇట్లా పోవాలి. చాలా మంది ఇప్పుడు మీ మధ్య టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, అది కూడా మన ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా సరైన పత్రాలతో వెళ్ళండి అని చెప్తున్నది. కరెక్టే, కానీ అది ఎంతమంది చేరుతున్నది? ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళకి సరైన విధంగా వీళ్ళు పంపుతున్నారో చూడాలి. అది చూడకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు పోతున్నారు, కష్టాలు పడి మా ఇంటికి మేము వస్తే చాలు, బతుకు జీవుడు, బొంబాయిలో మళ్ళీ ఫ్లైట్ దిగుతున్నారు, బొంబాయి నుంచి బస్సుల వాడని ఇంటికి వద్దామని చెప్పి వస్తున్నారు. అంటే దానిలో ఏమైతుందంటే చాలా మంది లేబర్ క్లాస్ పోవడం వల్ల 11,000 మంది సౌదీ నుంచి ఎందుకు తిరిగి వచ్చిండ్రు, తిరిగి పంపించారు వాళ్ళంటే ఈ 11,000 మంది కాకుండా దాదాపు లక్షలాది మంది ఉన్నారు సౌదీ అరేబియాలో. మన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, మీరు అన్న తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు వెనుక పంపించే 11,000 మంది అంటే సంఖ్య ఎక్కువ ఉంటే సంఖ్య ఎక్కువ ఉన్నది. అదే కనుక మీరు చూడండి, అమెరికా పోయిన సంఖ్య తక్కువ ఉంటుంది. దీని సౌదీకి పోయిన సంఖ్య చూసుకుంటే సాఫ్ట్వేర్ లేకుంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎట్లాగో లీగల్ గా పోతున్నా చేసుకుంటున్నారు. ఎవరైతే విద్యార్థి వీసా కింద దీనిలో పోయిన వాళ్ళు అక్కడ 3,500 మంది 4,000 మంది ఎందుకు కనపడుతున్నారంటే ఇది కారణం అన్నట్టు. ఈ సౌదీకి పోయే వాళ్ళేమో ఇలిటరేట్స్ ఎక్కువ, మనకు లేబర్ క్లాస్ పోతున్నారు, వాళ్ళకి సరైన నిబంధనలు పాటిస్తలేరు. అక్కడికి పోయిన తర్వాత విడిచిపెడితే ఏదో పని చేసుకుంటున్నారు. అరెస్ట్ చేసి సౌదీలో శిక్షలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. కనుక శిక్ష పడ్డవాడిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన పెద్ద కథ ఉంది. శిక్షలు పడి చాలా మంది జీవితాంతం అగ్గిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇది ముస్లిం కంట్రీ కనుక శిక్షలు కూడా చాలా బలంగా ఉన్నాయి. చిన్న నేరాలు ఇప్పుడు ఏదైనా రేపు ఉంటే వాళ్ళకి శిక్షలు చాలా గమ్మత్తుగా, శరీరత అమలు అవుతుంది, కొంచెం అది కష్టం అవుతుంది. కనుక ఇవన్నీ చూసుకుంటే పొరపాటు మనదే అనిపిస్తుంది నాకు చక్రి. నా ఉద్దేశం ఏంటంటే పొరపాటు భారత ప్రభుత్వాన్ని. తర్వాత మన దీపం వెలుగు చూసి శలభంగా ఎట్లా ఆకర్షితం అవుతుందో అక్కడ ఏదో ఉంది అని అనుకుంటూ పోవడం. మన దగ్గరేమో పని చేసే వాళ్ళు దొరకలేరు, పని చేసే దగ్గర పోయే వాళ్ళు పాపం ఇట్లా డిపోర్టేషన్ గురై వెనుకకు వస్తున్నారు. చాలా అవమానకరంగా వస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కేసులు ఎదుర్కొని వస్తున్నారు, శిక్షలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు శిక్షలు పడుతున్నాయి అక్కడ. వాళ్ళు చాలా మంది అక్కడ జైలులో మగ్గుతుంటే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఎంతో క్షోభను అనుభవిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల చుట్టూ, ఇటు నేతల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రామ్మోహన్ గారు, అవును, అందుకనే ఇప్పుడు అదే వస్తుంది. దుబాయ్ పోయిన వాళ్ళు చాలా వాళ్ళు చచ్చిపోతే కూడా తీసుకొచ్చేవాళ్ళు లేరు చక్రి, మనం చూస్తున్నాం కదా. వాడు చనిపోతే భారత ప్రభుత్వం కల్పించుకోవాలి. అట్లానే అప్పుడు మనం కేసీఆర్ గారు ఆయనలో ఇక్కడనేమో కేటీఆర్, అక్కడ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉండే కదా. అట్లా చాలా మంది కేంద్ర మంత్రులను పట్టుకొని బండి సంజయ్ గారు ముఖ్యంగా జగిత్యాల కరీంనగర్ జిల్లాని చాలా మంది పోయిన సందర్భం ఉన్నాయి. వీళ్ళందరూ పెద్ద పైరవి చేసి మరి విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపి వాళ్ళని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
బతుకు జీవుడా ఈ మన దేశం గడ్డ మీద చేరినామని చెప్పి చాలా మంది విమానం దిగ్గానే భూమిని ముద్దించుకొని నా జన్మ భూమి అయిన భూమిని ముద్దించుకొని మరి ఇక బతుకు జీవుడాన్ని ఇంటికి వచ్చిన సందర్భం చూస్తున్నాం. ఎస్. కనుక ఇలా ఇటువంటి దానికి ఒక్క పరిష్కారాలు కూడా ఉన్నాయి. మన పరిష్కారాలు లేవని విదేశాంగ శాఖ పూర్తిగా వెబ్సైట్ తెరిచింది. కాదంటే వెబ్సైట్ ఎంతమంది చూస్తారు? తప్పుడు ఏజెన్సీస్ చాలా పుట్టుకొస్తున్నప్పుడు మీరు ఆ ఏజెన్సీస్ రిజిస్టర్ అయ్యేటప్పుడే వాళ్ళ వర్క్ ఎట్లా ఉంది, వాళ్ళు పంపించే వాళ్ళు ఎట్లా ఉంది, ఎటువంటి సరుకులు పంపిస్తున్నారు, ఏ రకమైన మనుషులు పంపిస్తున్నారు, ఎట్లా నిబంధనలు పాటిస్తున్నారో లేరా అని చెప్పి చూసి మరి పంపించాలి. ఏజెన్సీస్ ను రిజిస్టర్ చేసేటప్పుడు విదేశాంగ శాఖ పట్టించుకోవాలి. నెంబర్ 1. రెండోది, అనవసరంగా విదేశాలకు పోయి ఏదో సంపాదించుకుంటాం అంటే అది కష్టం. మన దగ్గరనే కలో గంజో తాగి బతుకుదాం అనుకోవాలి. అంటే అది నైపుణ్యం ఉన్నవాడు పోవద్దట్లేదు. నిజంగా చెప్పానంటే సౌదీలో మనకు మన ప్లంబర్స్ అవసరం ఉన్నారు, కాఫీ మేస్త్రీలు అవసరం ఉన్నారు. చాలా అంటే నిర్మాణ రంగంలో చాలా పెద్ద ఎత్తున మనకు లేబర్ అవసరం ఉంది. అక్కడ పోవచ్చు, కానీ లీగల్ గా పోయి సరైన పత్రాలతో పోతే ఎవరు డిపోర్టేషన్ గురి కారు. లీగల్ గా పోకుండా సరైన పత్రాలు లేకుండా అక్కడికి పోయినాక ఏదో పని చూసుకుందాంలే అని యథాలాపంగా పోయిన వాళ్ళకు చాలా కష్టాలున్నాయి. మళ్ళీ వెనక్కి రావడం కూడా చాలా కష్టమవుతుంది. ఏదైనా చిన్న నేరం చేసిన ఆడవాళ్ళ పట్ల కానీ లేకుంటే ఇతరత్ర మనకు చిన్న ఏదైనా ఇక్కడేమో పెద్ద ఈ ఆడవాళ్ల పట్ల నేరం కానీ చిన్న చిన్న నేరాలకు శిక్షలు ఎక్కువ పడే సౌదీ అరేబియాలో మాత్రం ఇంకో రకమైన శిక్షలు ఉన్నాయి. అనుభవిస్తున్నారు, మళ్ళీ డిపోర్టేషన్ గురై అవమానకరంగా ఇంటికి వస్తున్నారు. పోయే వాళ్ళది పెద్ద తప్పు. పంపించడంలో ఉన్న ఏజెన్సీస్ ఫెయిల్ కావడం, మనం కూడా మన కన్నవారికాలలో కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, అమెరికా లాంటి దేశం పోయిన మనం చదువుకున్న వాళ్ళందరూ కూడా అక్కడి పద్ధతులు పాటించాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. రోమ్ నగరంలో ఉంటే రోమన్ గా జీవించు అని సామెతున్నారు. మనం అక్కడికి వెళ్ళింది ఎందుకు, పర్పస్ ఏమిటి, దాన్ని గ్రహిస్తే సరైన విధంగా మన కొన్ని పద్ధతులు పాటిస్తే డిపోర్టేషన్ ఇంత పెద్ద ఎత్తున ఉండదు అనుకుంటున్నాను. 25,000 మంది అంటే తక్కువేం కాదు, కానీ పోయిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే చాలా తక్కువ, 10% కూడా కాదంటున్నాను నేను. వెల్కమ్ బ్యాక్. భారతీయుల్ని బహిష్కరించడంలో సౌదీ అరేబియా మొదటి స్థానం అంశంపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామారావు గారు. రామారావు గారు, మయన్మార్లో సైబర్ ముఠాల ఉచ్చులో పడి డిపోర్ట్ అయిన వారిలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. అమాయకులను విదేశాలకు పంపి అక్రమాలకు పాల్పడుతున్న ఫేక్ ఏజెంట్లపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? ఏజెంట్ల మోసాలను అరికట్టాలంటే ఏం చేయాలంటారు రామారావు గారు? చక్రి గారు, ఏజెన్సీల మోసాలు అరికట్టాలంటే ఫస్ట్ పోయేవాడు ఏం చేయాలి, సరైన ఏజెన్సీ కాదా అవునా కొంత రుజువు చేసుకోవాలి. రేటింగ్స్ కూడా చూసుకున్నా, మీరు ఒక ఏజెన్సీని ఎంచుకునేటప్పుడు మీరు ఒకసారి పోయిన వాళ్ళ అనుభవాలు ఉంటాయి కదా, వాళ్ళు రేటింగ్ ఇస్తున్నారు, ఈ సంస్థ మంచిది అట్లా. ఉదాహరణకు మనకు దేశంలో ట్రావెల్ ఉంటుంది కదా, ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చూస్తాం, మనం మానస సరోవర్ తీసుకుపోతా అంటే వాళ్ళకి ఏం మౌలిక వసతులు ఏముండే అనుకోండి, మనం నమ్మం కదా అటువంటి వాడిని, వాడు ట్రాక్ రికార్డ్ చూస్తాం. అట్లాగే మన దేశంలో టూరిజానికి ఇంత చూస్తున్నప్పుడు బయట దేశాలకు వెళ్ళి వీసాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కనుక పోయేటప్పుడు ఒకసారి ఏజెన్సీస్ ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి. మన జాగ్రత్త చెప్తున్నాం. రెండోది, మీరు అన్నట్టు ప్రభుత్వం కూడా ఏదైతే పంపించేటప్పుడు ఏ ఏజెన్సీస్ రిజిస్టర్ అవుతున్నాయి కదా, వాళ్ళ ట్రాక్ వాళ్ళు పరిశీలించవచ్చు కదా. అసలు సినిమా చూస్తుంటే చక్రి, మనం సినిమా రేటింగ్ చూస్తున్నాం కదా, ఎవరెవరు ఏమంటున్నారు. అసలు హోటల్ పోవాలంటే హోటల్లో భోజనం మంచిగా ఉందా లేదా అని రేటింగ్ చూస్తున్నాం కదా, ప్రతి చిన్న రేటింగ్ చూస్తున్నాం కదా. అటువంటిప్పుడు ఏజెన్సీస్ విషయంలో మనం జాగ్రత్త వహించాలి. అట్లాగే ప్రభుత్వం కూడా రేటింగ్స్ చూస్తా అంటే వీళ్ళ అందరి అభిప్రాయాలు ఉంటాయి కదా, పోయిన వాళ్ళ అభిప్రాయాలు కష్టపడ్డం, ఇట్లా వీళ్ళు కష్టపెట్టిండ్రు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు అని వాళ్ళకి పెడతారు కదా. ఆన్లైన్ లో చాలా మంది ఇప్పుడు వెనకట్లాగా లేదు కదా, సోషల్ మీడియా వచ్చినాక రకరకాలు చూస్తున్నాం. ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేందుకు ఒక మాట చెప్తాను, కెనడాలో అయితే ఈ ఆగస్టు 25 నాటికి, మొన్నటి ఆగస్టు నాటికి 74 to 80% రిపోర్ట్ చేశారట వీసాలు. అందరు భారతీయుల సంఖ్య ఎక్కువ ఉంది, ముఖ్యంగా మన దేశ విద్యార్థులను 74 to 80%, మొత్తం 100 మంది చేసిన అనుకోండి, అలా 70 to 80% మన వాళ్ళు ఉంటున్నారట. కారణం ఏంటి చెప్పండి? అందుకని మనం కూడా ప్రత్యామ్నాయం ఎత్తుకోవాలి. రెండోది కూడా ఏంటంటే, ఒకటి ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి, ఏజెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఆ ఏజెన్సీస్ అవసరమైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. రెండోది ఏంటంటే, నిబంధనలను అచ్చమైన ప్రాంతీయ భాషలో పెట్టాలంటున్నాం. ఒకవేళ మనకు ఆ ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి అంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకు జర్మనీ ఉంది, విద్యార్థుల సంఖ్య జర్మనీకి పెరిగింది. ఈ 2025 సంవత్సరంలో జర్మనీకి పోయే విద్యార్థుల సంఖ్య పెరిగింది. కెనడా కూడా పెద్ద ఎత్తున వెనుక పంపింది కదా. యుఏఈ ఉంది మనకు, జర్మనీ యుఏఈకి ఈ మధ్యన 2 దేశాలకు మన దగ్గర నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే జర్మనీలో ఒక పద్ధతి పాటిస్తారు ఏమైనా సరే, మిగతా యూరోపియన్ దేశాల కంటే కూడా బ్రిటన్ కానీ జర్మనీ కానీ అందుకని బ్రిటన్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి మనకు చాలా తక్కువ మంది వెనక్కి వస్తున్నారు, చూస్తున్నాం కదా మనం.
అంటే వాళ్ళ నిబంధనలు పాటిస్తూనే అక్కడికి పోయే వాళ్ళు లేకపోవడం వల్ల కూడా కొంత వాళ్ళు భరిస్తున్నారు అంటున్నాం. అందుకని జర్మనీ, యుఏ ఈ 2 దేశాలకు వలసలు పెరుగుతున్నాయి. ఈ మధ్యన విద్యార్థి వీసాల కింద జర్మనీకి ఎక్కువ పెరిగారు. అంటే ప్రత్యామ్నాయం ఉంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా, ప్రత్యామ్నాయం ఉంటే మనకు కొంతవరకు వెసులుబాటు దొరికింది. అది 3 ఒకటి, భారత ప్రభుత్వం ఇటువంటి అక్రమ ఏజెన్సీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే బ్లాక్ లిస్ట్ పెట్టాలి. వాళ్ళు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు, కొన్నిసార్లు ఫైన్ వేస్తున్నారు ఇటువంటి వాటికి. మళ్ళీ అదే తప్పు చేసినట్టు ఏం చేయాలి, మొత్తం నిషేధించాలి, బ్లాక్ లిస్ట్ పెట్టాలి ఆ ఏజెన్సీస్. అంటే కొంత అవినీతి ఉన్నది, ఇందులో ఆశ్రిత పక్షపాతం ఉన్నది. రెండవది, ప్రతి ఏజెన్సీ కూడా తాము పంపితే ఏ సౌకర్యాలు చెప్తాము అనేది వైట్ అండ్ బ్లాక్ లో వాళ్ళు చెప్పాలి. అంటే కస్టమర్, మనందరూ కస్టమర్లమే కదా, పోయే వాళ్ళు కూడా లక్షల రూపాయలు పెట్టి పోతున్నారు, భూములు అమ్ముకొని పోతున్నారు. కొన్నిసార్లు అయితే 40-50 లక్షలు కనుక ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అటువంటిప్పుడు వాళ్లకు పేపర్ ఇవ్వాలి, అయ్యా మేము ఈ సౌకర్యాలు కల్పిస్తాం, అక్కడికి వచ్చినాక ఇది ఉద్యోగం అని. వాటిని కూడా క్రాస్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు అవకాశం ఉంది చక్రి. మనం చూస్తే గతంలో ఒక ఏజెన్సీ తెలుసుకోవాలంటే చాలా కష్టం ఉంటుండే. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తున్నారు అనుకుంటే ఆ కంపెనీ మొత్తం వివరాలు మనకు వెబ్సైట్ దొరుకుతాయి కదా, చూసుకోవచ్చు కదా. మనకు తెలియకపోవచ్చు, నిపుణులు ఎవరైనా చూసి చెప్పొచ్చు. లేకపోతే మనకు తెలిసిన మిత్రుల్ని విదేశాల్లో దేశంలో చదువుకుంటున్న మిత్రుడు ఎవరైనా ఉంటే మన వాళ్ళతో తెలుసుకోవచ్చు. అంటే క్రాస్ చెక్ చేసుకోవాలంటున్నాను. ఒకటేమో మనకి ఇది మనం దీనిలో చూసుకోవాలి, సోషల్ మీడియా చూడాలి రేటింగ్స్ గురించి. రెండవది ఏంటంటే మన పేపర్ సరిగ్గా ఉన్నాయా లేవా, కంపెనీ నిజంగా అక్కడ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నిమిషాల మీద పని. అరచేతిలో స్వర్గం ఉంది, అరచేతిలో మన ప్రపంచవంతం ఉన్నది కనుక మనం చూడరాకపోతే చూసే వాళ్ళని తెలుసుకోవాలి. ప్రత్యక్ష అనుభవం కూడా కొందరికి ఉంటుంది. అక్కడ పోయినాక ఏమైంది, ఎట్లా గెటాన్ కాగలేను, అందరూ వెతికి రావాలని కదా, వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకొని ఏ దేశం అయితే మనకు వస్తుందో చూసుకొని పోవాలి. అందుకని జర్మనీకి మన విద్యార్థుల వలస పెరగడానికి ప్రధానమైన కారణం జర్మనీలో సేఫ్ సైడ్ అనుకుంటున్నారు, పోతున్నారు. అదే అమెరికాలో అయితే పోవడం కష్టమే, రావడం కష్టమే. ఇప్పుడు అమెరికాలో 20 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళు కూడా చక్రి మొన్నటి H1B వీసాల లొల్లిలో మళ్ళీ చాలా అపోహలు అపార్థాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మా ఇండియాకు వచ్చి పోదామంటే భయపడుతున్నారు చక్రి. నా మిత్రుడు ఒక ఆయన 18 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు. ఒక మీటింగ్ రావాల్సి ఉండే, నేను పిలిచిన మీటింగ్ కు రావాలంటే ఆయన భయపడుతుంది. రామారావు గారు ఈసారి రాలేకపోతున్నా నేను, మరి రావడం పోవడం మళ్ళీ పోవడం నమ్మకం వస్తే కష్టం. ఎలాంటి పరిణామాలు మారుతున్నాయి అర్థం కావడం లేదు. అదే అప్పుడు చూసాం కదా, విమానాశ్రయాలు నిండిపోయి ఎక్కడికక్కడ మళ్ళీ విమానం దిగి మళ్ళీ వెనక్కి పోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున అపోహ సృష్టించారు కదా. తర్వాత మనకు ఆ వీసాల విషయంలో చాలా రిలాక్సేషన్ ఇచ్చింది ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం. ట్రంప్ వచ్చినాక ఎక్కువ భయపడుతుంది, ఎందుకంటే ట్రంప్ చంచలత్వం ఎక్కువ ఉన్నాడు, ఏ క్షణం ఏం చేస్తారో తెలియదు కదా. కానీ అట్లానే ఒక్క అమెరికా గురించి కాకుండా మిగతా ఇన్ని దేశాలు మనకి వెనక్కి పంపుతున్నాయంటే పొరపాటు మనలోనే ఉంది. మన భారత ప్రభుత్వం దగ్గర ఉన్నది, పోయేవాళ్ళది ఏజెన్సీస్ దగ్గర ఉంది. ఈ మూడింటిని అనుసంధానం చేసి ఒక చక్కగా విదేశాలకు పోవడానికి మార్గదర్శిని, అది ప్రాంతీయ భాషలో కూడా రావాల్సి ఉన్నది. అది చేస్తే కొంత అవగాహన వస్తే ఆ ఆశలు పడి అనవసరంగా ఆశపడి పోరు, మళ్ళీ నిరాశతో వెనక్కి రారని అనుకోవచ్చు మనం. రామారావు గారు, వీసా నిబంధనలు తెలియక గడువు ముగిసినా కూడా అక్కడే ఉండిపోతున్న కార్మికులకు ఎంబీసీల ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చే వ్యవస్థ మనకుందా? ఒకవేళ ఉంటే ఈ సంఖ్య ఏటా ఎందుకు పెరుగుతుందంటారు? ఇవాళ ఫింగర్ టిప్స్ మీద మనకు సమాచారం ఉన్నది చక్ర. మీరు చాలా విలువైన ప్రశ్న. ఎందుకంటే పోయిన వాళ్ళకు తెలుసు, పోయిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఉంటున్నారు, వాళ్ళకి తెలియదా వాళ్ళ వీసా గడువు ఎంత ఉంది, అక్కడ ఎన్ని రోజులు ఉండాలి తెలియదా. కనుక అక్కడ అలవాటు పడ్డారు, మరి ఇక్కడ రాలేకపోతారు, రావాలంటే డబ్బులు ఖర్చు కావాలి, అక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చూసుకొని చేసుకున్నారు. వాళ్ళు వీసా గడువు ముగిసిన వాళ్ళు కదా. వీసా గడువు ముగిసిన వాళ్ళ గురించి భారత ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటది కదా అంటున్నాను కదా. వీసా ఎన్ని రోజులకి ఇచ్చింది, ఆ ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంటుంది. ఇద్దరు మార్పిడి చేసుకోవాలి, దేశాల మధ్య మార్పిడి చేసుకోవాలి. అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటే కష్టం కదా. దొరికినప్పుడు కాకుండా ఇది ఎప్పటికప్పుడు వెబ్సైట్లలో చెప్పాలి. మనకు అంతెందుకు ఇన్సూరెన్స్ కడతాం అనుకోండి, అయిపోయే నెల ముందు నుంచి వాడు చుట్టి కొడుతూనే ఉంటాడు, ప్రతిరోజు పంపుతాడు మెసేజ్. పంపుతాడు మనకు ఇన్సూరెన్స్ టైం అయిపోయింది దాన్ని పంపుతాడు. ఆఖరికి మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం కూడా చాలా మెసేజ్లు వస్తున్నాయి. అటువంటిది వీసా నిబంధనల ప్రకారం అక్కడికి పోయిన వాళ్ళు ఎన్ని రోజులు రావాలి అంటే భారత ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంటుంది, పోయిన వాడు అక్కడ ఎక్కడికి ఏ దేశానికి పోయినా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కదా. పరస్పరం సమాచారం మార్పిడి చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా 1 నెల రోజులు 2 నెలల ముందు వాళ్ళు హెచ్చరిస్తారు, పోతారా పోరా అంటారు. ఒకసారి వాళ్ళకి నోటీస్ పంపుతారు, అక్కడ ఏ ప్రభుత్వం ఇక్కడ ఏ దేశంలో ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు నోటీస్ పంపుతారు. నోటీస్ కూడా ఇవాళ అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఎవరు పోయినా సెల్ ఫోన్ లేని వాళ్ళకి లేరు కదా, ఆఖరికి వాట్సాప్ అని వాడతారు కదా, వాళ్ళు మెసేజ్ పంపాలి. బలవంతంగా కాకుండా అంతకు ముందే ఏర్పాటు చేసుకోమని చెప్పాలి, పంపించాలి. ఇంకొక మార్గం కూడా ఉంది, మర్యాద పూర్వకంగా పంపితే మనం చూసాం కదా. మనం అమెరికా ఏం చేస్తుంది, అక్రమంగా వలసలు ఉన్న వాళ్ళకు $3 లక్షలు $3 లక్షల మీకే ఇస్తాం, 3 లక్షల రూపాయలు ఇస్తాం అంటే మనకు దాదాపు $20,000 ఏమవుతుంది.
$218 కదా, దాదాపు $25,000 కరెక్ట్, $25,000 ఇస్తాం, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీకు అరెస్ట్ చేయము, మిమ్మల్ని ఏమనము, డబ్బులు వస్తాయి, మీరు సేఫ్ సైడ్ మీ ప్రయాణానికి ఏర్పాటు మేమే చేస్తామని అమెరికా ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరి ఎంతమంది వస్తారో తెలియదు. నిజంగా చెప్పాలంటే బంపర్ ఆఫర్ అంటున్నా. $3,00,000 వస్తాయి ఇండియన్ కరెన్సీలో. అట్లానే వాళ్ళకి ప్రయాణ ఖర్చులు లేవు. దాదాపు $70,000-80,000 కావాలి. మంచి పీక్ సీజన్ లో కొనుక్కుంటే $1,00,000 దాకా పోతుంది టికెట్ ధర అమెరికా నుంచి ఇక్కడ రావడానికి. అవన్నీ వాళ్ళే పెడతా అంటున్నారు కదా. అయితే రామారావు గారు, అటువంటి అయితే రామారావు గారు, ఇక్కడ విద్యార్థుల బహిష్కరణలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి విదేశాల నుంచి. యూకే, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారు. లక్షల రూపాయలు అప్పు చేసి చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థులు డిపోర్ట్ అయితే, అంటే వాళ్ళని మళ్ళీ తిరిగి పంపిస్తే వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి? విద్యా సంస్థలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా? వారి పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ మీద కోపం లేదు కానీ చేసుకున్నవాడికి చేసుకున్నంత అనే ఒక మాట ఉన్నది, సామెత ఉన్నది. వీళ్ళు పోయేటప్పుడు ఏ పర్పస్ పోతున్నా? నిజంగా చెప్పాలంటే వలసలు అభివృద్ధి చేస్తాయి. అందుకని అమెరికా మనం వదులుకుంటలేదు ఇప్పటికి కూడా. యజమాని వీసాలో ఖచ్చితంగా నైపుణ్యం ఉంది, నిజంగా నైపుణ్యం ఉన్న వాళ్ళకి తీసుకుంటాం అని అన్నది కదా. వలసలు అభివృద్ధి చేస్తాయి. నేను అన్నమాట కదా. బిల్ క్లింటన్ అని అమెరికా మాజీ అధ్యక్షుడు, ఆయన అధ్యక్ష పదవి అయిపోయిన తర్వాత ఒక మంచి వ్యాసం రాసిండు ఆయన. ఎక్కడైతే నిరుద్యోగం ఉంటుందో, ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడ తీవ్రవాదం ఉంటుంది. అట్లా రెండో మాట ఏమనండి, ఎక్కడైతే వలసలు ఉంటాయో వలస పోయినోడు ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తారండి. ఎక్కడైనా చూడండి, మన ఊళ్ళో మన కూరగాయలు కొనుక్కోవడానికి వెనక ముందు అవుతాం. అదే హైదరాబాద్ పోతే మనం బ్రహ్మాండంగా మార్కెట్ సంచి పట్టుకుని పోతాం. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాం. అట్లానే వలస ఎందుకు పోయినాం, మనం ఏ పర్పస్ లో పోయినాం అనే దాని మీదే వలస అభివృద్ధి చేస్తుంది. కానీ కొంచెం గర్వం ఎక్కువైతే, కొంచెం నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం కాదనుకుంటే ఇట్లాంటివి జరుగుతాయి అంటాను. అంటే వాళ్ళు పోయిన వాళ్ళు సేఫ్ సైడ్ గా ఏ పనికి పోయినామో ఆ పని చేసుకుంటే అభ్యంతరాలు ఎవరికి ఉండవు. వాళ్ళకు కూడా అక్కడ కూడా వాళ్ళు ఏమి వెనక్కి పంపరు. జరుగుతుంది అదే నేను చెప్పాను కదా. విద్యార్థుల వీసాలలో వెనక పోయిన వాళ్ళు చాలా మంది వాళ్ళ నిబంధనల విరుద్ధంగా గ్యాస్ స్టేషన్లు, ఆఖరికి ట్రంప్ ఇంట్లో పని మనుషులు కూడా భారతీయులు ఉన్నారట. ట్రంప్ మీద ఒక జోక్ వచ్చింది, అది నీ ఇంట్లో ఉన్న పని మనుషులను ఉంచుకుంటున్నావు కదా అంటే దానికి కారణం ఏంది? అక్కడ వాళ్ళు పని మనుషులు పెట్టుకోవాలంటే $5,000 ఇవ్వాలనుకోండి సంవత్సరానికి. $5,000 బదులు $2,000కి మనవాడు పనిచేస్తారు కదా. అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్యాస్ స్టేషన్లలో లేకుంటే మనకు సూపర్ బజార్లలో పెద్ద ఎత్తున మన ఇప్పుడు ఏమైందంటే డబ్బులు ఎక్కిచ్చే మన వాళ్ళకు అమెరికన్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అమెరికన్ ఫస్ట్ అని వాళ్ళు అన్నారు. కానీ భారతీయ కార్మికులు, ఈ మాట కార్మికులు అంటున్నారు, అది నైపుణ్యం గల కార్మికులు కావచ్చు, నైపుణ్యం లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి చౌకకు దొరుకుతుంటే పెట్టుకున్నారు. వాళ్ళు తప్పు కాదు. వీళ్ళు కూడా ఏంటంటే వేడిలకు సన్నీళ్ళు తేవడానికి వీళ్ళు కూడా అక్కడ చేశారు. విద్యార్థి వీసా అనేది విద్యార్థుల మీద ప్రధానంగా పడడానికి నేను 3 కారణాలు చెప్తున్నాను. ఒకటేమో వాళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఉండడం. సినిమా రిలీజ్ నుంచి మొదలుకొని మన దగ్గర సినిమా రిలీజ్ అయితే దాని మీద హైప్ క్రియేట్ చేసి వాళ్ళు అక్కడ పోస్టింగ్స్ పెట్టడం. విదేశాల సంబంధాలు కూడా, అమెరికా శత్రు దేశం పట్ల వీడు అక్కడ మూవ్మెంట్ చేస్తా అంటే ఎట్లా? తప్పు కదా. అక్కడికి పోయి చదువుకోవడానికి అది విడిచిపెట్టి సొంత అభిప్రాయాలు ఉండొద్దట్లేదు, రాజకీయ అభిప్రాయాలు అస్సలు ఉండొద్దట్లేదు. కానీ దాన్ని అక్కడ వాటి శాంతి భద్రతలకు భంగం కలిగించడం, అక్కడ సోషల్ మీడియాను ప్రభావితం చేయడము, చట్టాలు లోబడి ఉండి చదువుకోవాలి కదా. చదువుకున్న పోయినోడు మిగతా రాజకీయాలు వద్దంటలేదు. రాజకీయాల సంగతి ఉంటే నువ్వు ఆర్టికల్ ఇండియాలో రాసుకో, అక్కడ కాదు కదా. అది కూడా పట్టుకుంటారు, ఇండియాలో రాసుకున్నా పట్టుకుంటారు. సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కడైతే పోలీసు దొంగ ఆట ఆడుతున్నట్లు లెక్క. ప్రతి మినిట్ కూడా వీళ్ళు సోషల్ మీడియాలో ఏం పెడుతున్నా చూస్తున్నారు కదా. అందుకని దానివల్ల విద్యార్థుల విషయాలు ఎక్కువ తిరస్కరించబడుతున్నాయి. డిపోర్టేషన్ కూడా అవకాశం ఎక్కువస్తున్నారు. అందుకని చివరిగా ఒక మంచి అవకాశం $25,000 తీసుకోండి, మీ దేశాన్ని మీరు వెళ్ళిపోండి, మీ ప్రయాణ ఖర్చులు మేము భరిస్తాం, బంపర్ ఆఫర్ ఇచ్చింది. అటువంటి ఆఫర్ ఇవ్వడానికి కారణం కూడా మన వాళ్ళే అంటున్నాడు. అదే చెప్తున్నాను, సంపద ప్రదర్శన, న్యూసెన్స్ క్రియేట్ చేయడం, సోషల్ మీడియాను అడ్డగోలుగా వాడడం. అమెరికా లాంటి దేశాలు, కెనడాలో ఇంకొక మాట ఉన్నది, మన సిక్కు తీవ్రవాదులు పోయి అక్కడ ఫేస్ పెట్టుకుని అక్కడ పెద్ద ఎత్తి మనమైతే 2 సార్లు రాయబారిని పిలిపించి చెప్పాం కదా, మా అంతర్గత విషయాలను మీరు జోక్యం చేసుకుంటారని చెప్పాం కనుక మన భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం, అక్కడ పోయి తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం కూడా డిపోర్టేషన్ కారణం. థ్యాంక్ యూ బండారు రామారావు గారు, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.